దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒక 6 అంశాలను తీసుకుని ఏదైనా ఒక గ్రంథం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయం చేస్తూ ఉంటారు శాస్త్రం తెలిసినటువంటి పెద్దలు. ఉపక్రమ, ఉపసంహారము, ఇవి 2 కలిపి ఒకటన్నమాట. ఆరంభం, అంతము, ఇవి 2 చూస్తారు. అభ్యాస, మధ్యలో అది ఎన్నిసార్లు ఏ రకంగా సాగుతోంది, అది ఎక్కువగా ఆ విషయాన్ని ఒక తత్వంతో ఆరంభం చేసి అదే తత్వంతో సమాపనం చేసి దాని సంబంధించినటువంటి ప్రస్తావనే మధ్యలో అనేక సార్లు కనుక అట్లా సాగుతూ ఉంటే దాన్ని అభ్యాసము అని అంటారు. రెండవది, ఆ చెప్పేటటువంటి అంశం అభ్యస్తమైనటువంటి విషయం ఏదో అది గతంలో ఎక్కడా తెలియనటువంటిది, గతంలో ఉండే దానికంటే విలక్షణమైనది ఉంటే దాన్ని పూర్వం ఎక్కడా లేనిది కనుక దానికి అపూర్వము. అందులో అపూర్వత్వం ఉంటుంది, అపూర్వత అంటారు. ఎందుకోసం చేస్తున్నాం అనేటటువంటిది దాని యొక్క ఫలం అంటాం కదా. మనం ఏమిటి కోరి దాని విషయం మనం తెలుసుకుంటున్నాం. మన జ్ఞానంలో అది ఏ రకమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది, దాని ఫలము అంటారు. దాని విషయంలో మనకి శ్రద్ధ కలగాలి అని అంటే ఇది ఎందుకు గొప్పది, ఎలా గొప్పది అంటూ దీన్ని ప్రశంసిస్తూ అందులో ఉండేటువంటి అంశాలు మనకి స్పష్టం చేయాలి. దానికి అర్ధాపత్తి అంటారు, అర్ధవాదము అంటారు దాన్ని. అంటే బలానా వాడు ఇలా చేశాడు, లాభం వచ్చింది, బలానా వాళ్ళే చేయలే కనుక వాడికి రాలేదు. ఇలా ఏదైనా ఎక్కడ దృష్టాంతాలు ఏవైనా పెట్టుకొని చూపిస్తే దాన్ని అర్ధవాదములు అంటారు. దాని తర్వాత ఉపపత్తులు, ఎందుకు ఇదే మనకి అవసరం, ఎందుకు ఇదే చెయ్యాలి, ఏదో కొన్ని హేతువులు చూపించాలి, వాటిని ఉపపత్తులు అంటారు. ఇలాగ ఉపక్రమ, ఉపసంహారం, అభ్యాస, అపూర్వత, ఫలం, అర్థవాద, ఉపపత్తి చ, ఇవన్నీ కూడా లింగం తాత్పర్య నిర్ణయే. ఓ గ్రంథానికి ఉండేటువంటి తాత్పర్యం ఇది అనేది నిర్ణయం చేయాలంటే ఇలాంటి లింగములు ఉండవలే. లింగం అంటే ఇలాంటి గుర్తులు, ఇలాంటి గుర్తులు ఉండవలే అని షడ్విధ తాత్పర్య లింగములు అని అంటారు దాన్ని. వీటిని బట్టే గ్రంథం యొక్క సారాన్ని నిర్ణయం చేస్తారు పెద్దలు ఎవరైనా, అలాగే చెయ్యాలి అనేది నిర్ణయం. వీటిని 9వ అధ్యాయంలో భక్తి అనేటటువంటి అంశమే ఇందులో ప్రధానంగా ప్రతిపాదితమైంది అనే విషయాన్ని ఎలాగో మనం గతంలో చెప్పుకున్నాం. అందుచేత ఇది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం 9వ అధ్యాయం భగవద్గీతకి. ఏమిటది? భక్తి, భక్తి యోగము అని అందాం.
ఎందుకంటే మన గతంలో కర్మయోగం అయింది, జ్ఞానయోగం అయింది. ఆ రెండు మనకి సవ్యంగా కనుక నెలకొన్నట్టయితే అది ఏర్పడేటటువంటిది మానసిక పరిపాకాన్ని కలిగించుట. అప్పుడు మనసు కరిగితే ఏర్పడేది ప్రేమ. ఎవరి విషయంలో అంటే భగవంతుడి విషయంలో, నడిపించేది ఆయన కనుక. అప్పుడు ఆ భగవంతుడి విషయంలో మనం చేసేటటువంటి ఏ పని అయితే ఉంటుందో, ఏ రకమైనటువంటి సేవ ఉంటుందో దానికి భక్తి అని పేరు. భజ సేవాయాం అని సంస్కృతంలో ఒక ధాతువు అన్నమాట. అంటే ఈ సేవ ఎలా ఉంటుంది, దానివల్ల ఏమేం కలుగుతాయి. తాను ఈ లోకంలో మనిషిగా ఉన్నప్పటికీ కూడా ఏ స్వభావంతో ఎలా తాను ఉంటాను అనేది కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా మనకి 9వ అధ్యాయంలో తెలుస్తాయి. భగవంతుడు చెప్తున్నాడు 3వ శ్లోకంలో 9వ అధ్యాయంలో, ఎవరైతే దీనిని విశ్వసిస్తారో అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఫలితం కలుగుతుందయా, లేని వాళ్ళు నష్టపోతారు సుమా అని చెప్పబోతున్నాడు ఆయన ఈ 3వ శ్లోకంలో. చూడండి ఒకసారి శ్లోకాన్ని మనం చూద్దాం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. హే పరంతప, అర్జునుడిని సంబోధిస్తున్నాడు ఆయన. పరంతపుడు అంటే ఎదటవాణ్ణి తన పరాక్రమం చేత తపింపచేసేవాడు. సంతోషమయా? తపింపచేయడం అనేటటువంటిది బయట వాళ్ళని తపింపచేయడంతో చాలదయా, ఆగకూడదు. అలాగ తపింపచేసినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. అలెగ్జాండర్ పేరు మనం వినుంటాం. బయట వాళ్ళందరినీ మహా భయంకరంగా తపింపచేసినటువంటి ఒక పరిపాలకుడైన, ఒక యుద్ధ వీరుడైన. కానీ మన భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత ఇక్కడుండేటటువంటి సాధకులని, ఇక్కడుండేటువంటి ఋషులని చూసిన తర్వాత ఆయన పాపం తన పరాక్రమం ఎందుకు కొరగానిది అని తెలుసుకోగలిగాడు ఆయన. కారణం, ఇక్కడ వాళ్ళు పరంతపులు బయట జయించి కాదు, ఆంతరమైనటువంటి భీకరమైనటువంటి శత్రువులని జయించినటువంటి వాళ్ళు, వీటిని తప్పింప చేసుకున్నటువంటి వాళ్ళు. లోపలి శత్రువులని తప్పింప చేయడం అనేది చాలా కష్టమే. బయట శత్రువుని తప్పింప చేయొచ్చు, కానీ లోపలి శత్రువులు మనని అణచివేస్తాయి. ఆ లోపలి శత్రువుని జయించగలిగినటువంటి వాడు నిజమైన పరంతపుడయ్యా. నీకు అట్లాంటి అదృష్టము దక్కింది, భగవంతుడి వల్లనే దక్కింది. కానీ నా వల్ల వచ్చింది అంటే పాపం వాడికి అహంకారం కాస్త దెబ్బతింటుంది కదా, అందుకోసం అది చెప్పకూడదు. అందుకోసం పరంతప, నువ్వే చాలా గొప్పవాడివా. నీకు ఇంతకుముందు 1వ అధ్యాయంలో గుడాకేశ అని ఒక పేరు పెట్టాడండి ఆయన. గుడాకేశ, గుడాకములకి నువ్వు ఈసుడవయా. గుడాకములంటే మనం అప్పట్లో చెప్పుకున్నాం, మర్చిపోయి ఉంటాం అనుకోండి. నిద్ర, అలసత, ఇవి రెండుకి గుడాకములని పేరు. ఈ రెండు అంటే నిద్రాబద్ధకాలని జయించినటువంటి వాడివి నువ్వు. అంటే నీ లోపల ఉండేటటువంటి ఇంద్రియములని, మనస్సుని కూడా స్వాధీనంలో పెట్టుకోగలిగిన వాడివి. ఇంత గొప్పతనం ఉన్నప్పటికీ కూడా నేను చెప్పే విషయం మీద శ్రద్ధ ఉండడం అనేది చాలా అవసరం సుమా. శ్రద్ధ అంటే ఏమిటి? రుచిపూర్వక త్వర శ్రద్ధ అని అంటారు మనకి శాస్త్రంలో. అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మనకి తెలిసినప్పుడు దాని యందు రుచి ఉండాలి ఒకటి. అంటే ఇది చాలా మంచిది అనేటటువంటి ఒక నిశ్చయం ఉండాలి. నిశ్చయం ఉంటే చాలదు. ఆ నిశ్చయించుకున్నటువంటి మంచిది అని అనుకున్న దాన్ని తాను వెంటనే పొంది తీరాలి అని వీడికి త్వర ఏర్పడాలి. ఈ రుచితో కలిసినటువంటి త్వర ఏదైతే దానికి శ్రద్ధ అని పేరు. రుచిపూర్వక త్వర ఈ శ్రద్ధ అని అంటారన్నమాట.
ఇది కలిగినవాడు శ్రద్ధధానుడు అంటారు. అది లేనివాడిని అంటే వాడికి రుచి లేదు, శ్రద్ధ లేదు, లేదు శ్రద్ధ రుచి ఉండి దాని ఎందు త్వర లేదు, త్వర ఉండి కానీ వాడికి రుచి లేదు, ఏదో ఒకటి లేకపోయినా రెండు లేకపోయినా వాడి పేరు అశ్రద్ధధానుడు అంటారు. అశ్రద్ధధానా పురుషా ధర్మస్య అస్య. నా యందు నిలబడి ఇవన్నీ ఉన్నాయి అని నేను చెప్పినటువంటి వీటిని నేనే ప్రేమతోటి నిలబెడుతున్నాను అని దానికి తగ్గట్టుగా వాటిని నా దేహములివి అనే విశ్వాసంతో కాపాడుకోవడం చేతకాని వాడు ఎవడైతే ఉంటాడో ధర్మస్యాస్య పరంతప అప్రాప్య, ఎవడైతే దీని యందు రుచి లేకపోతే వాటిని పొందడు సరికదా, మాం అప్రాప్య, నన్ను కూడా పొందడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? 7వ అధ్యాయంలో ఆయన చెప్పాడు కదా, మన చుట్టూ ఉండేటువంటి ప్రతి ప్రకృతిలోని వస్తువు కూడా భగవంతుడి యొక్క దివ్య శరీరమే అని చెప్పినప్పుడు ఆయన మనకి లభిస్తున్నాడు. ఇక్కడ దీన్ని మనం పట్టుకున్నాం అంటే భగవంతుడిని మనం పట్టుకున్నాం, కానీ మనకి నమ్మకం లేదు. అక్కడ మనం దీన్ని పట్టుకున్నాం అంటే భగవంతుడిని పట్టుకున్నాం, ఇది కూడా భగవంతుడి శరీరంలో ఒక భాగమే. నమ్మకం లేదు మనకి అక్కడ, అందుకోసం దీన్ని తీసి కింద పారేస్తాను. కానీ అదే భగవంతుడు అనుకోండి, అలా పారేస్తాం, అమ్మో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని అనిపిస్తుంది. శ్రద్ధ కలిగితే తెలిస్తే దాని యందు ప్రేమ ఏర్పడుతుంది. తెలియటం లేదు మనకి. మనం భగవంతుడు లభిస్తున్నా భగవంతుడు మనం గుర్తించలేకపోతున్నాం. అప్రాప్యమా, ఇది శ్రద్ధ ఉంటే వచ్చేది. ఇది శ్రద్ధ లేదు కనుక మాం అప్రాప్య, నన్ను పొందకుండా మృత్యు సంసార వర్తమని నివర్తంతే. మృత్యు సంసార వర్తమని, మృత్యువు లాంటి సంసారము అహంకారం అనే వర్తమా మార్గము మృత్యువు వంటిది. మృత్యువు రూపాన్ని పాడు చేస్తుంది, ఈ అహంకారం కూడా మన రూపాన్ని పాడు చేసేదే. మన స్వరూపం భగవంతుడికి చెంది ఉండడం దాన్ని పాడు చేసేది అహంకారమే కదా. నేనే, అహం, మరొకడెవడు లేడు సుమా. భగవంతుణ్ణి కూడా తిరస్కరించేట్టుగా తయారు చేసేటటువంటిది ఈ అహంకారం. దీనికే సంసారం అని వేరు పెట్టారు. దీనికి అంత గొప్ప స్థితిలోకి వీడిని తీసుకెడుతోంది కనుక అది వీడు ఉన్నా వీడు లేనట్టే లెక్క కనుక వీడికి అది మృత్యువు. ఈ అహంకారం అనే మృత్యు మార్గము, దీనికి సంసారం అని పేరు. దాని యందు నివర్తంతే. సామాన్యంగా నివర్తంటే అనే పదానికి వెనుదిరుగుట అని అర్థం, మనం మామూలుగా వాడుకునేటువంటి పదం కదా. వాడు అక్కడ దాకా వెళ్ళి నివర్తించే, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. కానీ రామానుజుల వారు అద్భుతమైనటువంటి ప్రజ్ఞాశీలురు, వారు రాస్తారండి, మృత్యు సంసార వర్తమని అని చెప్పాడు. అంటే ఈ సంసారమునందు నివర్తించడం ఏమిటి, వెనక్కి తిరిగి వెళ్ళడం ఏమిటి? భగవంతుడిని పొందకుండా ఈ అహంకారం అనే సంసారమునందే పూర్తిగా ఉండిపోతారు. నివర్తనం అంటే ఎలా వస్తుందండి అది? అంటే పదాలను చూడవయా, నీ అనేసే ఆ ఉపసర్గకి నితరాం, పూర్తిగా అని అర్థం. వర్తంతే, ఉండిపోదురు. దాని యందే నితరాం వర్తంతే. నివర్తంతే అంటే ఏదో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు కాదు, దాని యందే పూర్తిగా మునిగి ఉంటారు. ఈ మృత్యు సంసార వర్తమ యందే పూర్తిగా ఉంటారు. దేనిని చేయకపోతే ధర్మస్యాస్య, ఈ ధర్మము అస్య నాకు చెందినటువంటి నేను చెప్పినటువంటి ఈ ధర్మముందే ఏమిటది? భగవంతుణ్ణి ప్రేమించుట, సేవించుట, భక్తి కలిగి ఉండుట అనే దాన్ని పొందకుండా నివర్తంతే,
దీని ఎందే అహంకారగ్రస్తులై ఈ ఊబిలోనే ఉండిపోతారు సుమా. ఇది చెప్తున్నారు రామానుజుల వారు. అంటే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఏం చేస్తాం, అంత గొప్పది అది, దాని ప్రభావం అంతటిది. ఎంత చెప్పినా, ఎన్ని చదివినా, ఎన్ని తెలిసినా దాంట్లోనే తిరిగి 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 మళ్ళీ ఉండిపోతారు వాళ్ళు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తుంటాం, బ్రహ్మాండమైనటువంటి చదువులు ఉంటాయి, కానీ భగవద్భక్తి అనేటటువంటిది వాళ్ళలో జీరో. నివర్తంతే మృత్యు సంసార వర్తమని నివర్తంతే. ఈ సంసారం అనేటటువంటి ఈ ఊబిలోనే అహంకారమునందే నివర్తంతే, నితరాం వర్తంతే, దాంట్లోనే పాతుకుపోయి ఉండిపోతారు. నన్ను చెందకుండా వీళ్ళంతా కూడా ఈ సంసారంలోనే కూరుకుపోతున్నారే, బాధాకరమైనటువంటి విషయమయ్యా ఇది అంటూ 3వ శ్లోకంలో భగవంతుడు మృత్యు సంసార వర్త్మని మాం అప్రాప్య నివర్తంతే ఇని తన దుఃఖాన్ని పాపం భగవంతుడు చెప్పాడు. సరే, ఎవరికైతే శ్రద్ధ కలిగి ఉంటుందో అలాంటి వాళ్ళకి తన మహిమని, తన ప్రభావాన్ని గురించి చెప్పడం మంచిది కనుక దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు 4-5 శ్లోకాల్లో భగవంతుడు. చూద్దాం, ఆ శ్లోకాల్లోకి వెళదాం మనం. అందమైనటువంటి శ్లోకాలు. మా ఆచార్యులు గోపాలాచార్య స్వామి వారిని ఉండేవారు, వారికి ఈ శ్లోకాలంటే భలే ఇష్టం అన్నమాట. ఎందుకనంటే ఒకసారి అందులో పాపం సాయిబు గారు వచ్చారటండి స్వామివారి దగ్గరికి. స్వామి, నాకు మీ భగవద్గీత అంటే భలే ఇష్టం అండి అన్నట్టండి. అంటే వారికి ఆశ్చర్యం వేసింది. ఎందుకయ్యా నీకు అంత ఇష్టం నీకు ఇది అంటే? ఎందుకేమిటండి, అసలు మా మస్తాన్ పేరు ఎన్నిసార్లు చెప్పిందండి మీ భగవద్గీత? ఎక్కడ చెప్పిందా అంటే చూడండి, 9వ అధ్యాయం తీయండి, 4-5 శ్లోకాలు చదవండి ఒకసారి. చదివారట. ఏముంది దాంట్లో? మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృత్ నచ భూతస్థః మమాత్మా భూతభావన. ఏ బావు చెప్పాడండి ఆయన గీత. మస్తాని మస్తాన్ మస్తాన్. అందుకే నాకు మీ భగవద్గీత అంటే భలే ఇష్టం అండి అన్నాడు. స్వామివారికి సంతోషం వేసింది. చాలా బాగుందయ్యా, చక్కగా జాగ్రత్తగా చదువుకో, మంచిగా ఉండు, దాని గురించి జాగ్రత్తగా చూసుకో అని 2 పండ్లు ఇచ్చి పంపించాడు. ఏమి చెప్తున్నాడు దాంట్లోనూ? మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా. అర్జున, జగత్ మార్పు చెందుతూ ఉండేటటువంటిది ఈ ప్రపంచమంతా కూడా. అందుకు దీనికి జగత్ అని, గచ్చతి ఇది జగత్ అంటారనమాట. అంటే ఈవేళ ఉన్నట్టుగా రేపు ఉండదు. ఒక మొలకని మనం చూసినప్పుడు ఈవేళ దానికి ఓ 25 ఆకులు ఉన్నట్టయితే నువ్వు రేపు వచ్చి చూస్తే ఇంకొక 4 ఆకులు ఎక్కువ అవుతాయి, దానికి ఓ 4 ఆకులు రాలిపోవచ్చును. ఇది ఎప్పుడు కూడా ఒక ప్రవాహంలాగా ఉంటుందన్నమాట. మనం ప్రవహించే నది దగ్గరికి వెళ్ళి మనం చూసినట్టయితే నీళ్ళు ఎప్పుడు దాంట్లో కనిపిస్తుంటాయి, కానీ ఆ నీళ్ళే ఎప్పుడు ఉండవు. నీళ్లు క్రమంగా సాగిపోతూ ఉంటాయి, కానీ కొత్త నీరు వచ్చి దాంట్లో ఆక్రమిస్తూ ఉంటుంది. పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు ఆక్రమిస్తూ ఉంటుంది. నీటి ప్రవాహం అనేది ఎప్పుడు ఉంటుంది అక్కడ. దానికి జగత్ అని పేరు. అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. గాలి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఇందాక పీల్చిన గాలి ఇప్పుడు ఉండదు. ఈ గాలి క్రమంగా ప్రసరించిపోయింది, కొత్త గాలి మళ్ళీ అక్కడికి వచ్చి ఆక్రమించింది. ఇది ఎప్పుడు సాగుతూ ఉండేటువంటి నిరంతర ప్రక్రియ. అది భూభ్రమణం వల్ల వస్తుంది, గ్రహ సంచారం వల్ల వస్తుంది, దేనివల్ల రానివ్వండి, కానీ ఇది నిరంతరము సాగేటటువంటి ఒక ప్రక్రియ. ఇది మనకి తెలుసును. అట్లాగా
ఈ వస్తువులు కూడా చెట్లు కావచ్చు, చేమలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రమంగా ఎప్పుడు ఒక నాడు ఉన్నట్టుగా మరొక నాడు ఉండవు. మనం కూడా అంతేనండి, మన శరీరం కూడా అంతే. ఈ శరీరం కూడా వాటితోటి తయారైనటువంటి ఒక పదార్థమే కనుక ఇది కూడా నిన్ననున్నట్టుగా ఈవేళ ఉండదు, ఇప్పుడున్నట్టుగా మరి కాసేపటికి ఉండదు. తేడా మనకి తెలియకపోవచ్చు. ఇందాక చూసిన ఆ వ్యక్తే ఈ వ్యక్తి అండి అని మనం అనొచ్చు. స్థూలంగా మనకి అలానే కనిపిస్తుండడం చేత. కానీ దాన్ని సూక్ష్మంగా కనుక మనం గమనించినట్లయితే ఇదివరకు ఉండే కొన్ని కణాలు పోయాయి, కొత్త కణాలు పుట్టాయి. కనుక ఆ పోయిన కణాల యొక్క బరువు తగ్గింది, పుట్టిన కణాల యొక్క బరువు చేరింది. కొన్ని కొత్తవేవో వచ్చాయి, పాతవేవో పోయాయి. ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇదివరకు అలా మారనివి కొన్ని ఉన్నాయండి, అవే మేము గుర్తులుగా చెప్తున్నాం అంటూ కొండల్ని చెప్పేవారు. కొండలు అవి కూడా మారుతూ ఉంటాయి అని శాస్త్రాల్లో చెబితే ఏమిటో అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మనకు కూడా భలే తెలుస్తుందండి. ఒక పెద్ద కొండ ఒక చోట ఉంది ఒక గుర్తుగా అని అంటే, మళ్ళీ వచ్చేటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆ కొండను శుభ్రంగా అక్కడ లేకుండా చేసి మంచి ఇళ్ళు కట్టి దారులు వేసి బ్రహ్మాండంగా చేస్తాం. అంటే వాటిల్లో కూడా మార్పులు వస్తున్నాయి. హిమాలయాల లాంటి వాటిలో కూడా మార్పులు వస్తున్నాయి, చిన్న పెద్ద తేడాలు తప్ప. కానీ మార్పు అనేటటువంటిది అంతటా కూడా ఈ కనిపించేటటువంటి దాంట్లో ఈ ప్రపంచం అంతటా నియతము తప్పనిసరిగా ఉంది. అందుకే దీనికి జగత్ అని పేరు. సర్వం జగత్, ఈ కనిపించేటటువంటి చేతనాలు అచేతనాలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మయా తతం, మయా దీనికి లోపల కనిపించకుండా ఉన్నాను నేను. అలాంటి నా ద్వారా ఇది తతం, ఇది వ్యాప్తము. అంటే లోపల నేను వ్యాపించి ఉన్నా, ఇదంతా నాకు శరీరంలాగా పైన ఉంది. మరి కనిపించవేమయ్యాను? అవ్యక్తమూర్తినా మయా, ఇది నాకు మూర్తి ఆకారం ఉంది. మూర్తి అంటే ఒక రూపం కలిగి ఉండడం. నాకు 2 రకాల రూపాలు ఉన్నాయా. ఒకటి వ్యక్తమూర్తి, రెండవది అవ్యక్తమూర్తి. వ్యక్తమూర్తి అంటే కదులుతూ కనిపించే. ఇప్పుడు నీ ఎదురుకుండా నేను కూర్చుని ఉన్నాను కదా, రథానికి కళ్ళాలు పట్టుకుని గుర్రాలను నడిపించడానికి సిద్ధంగా కిరీటం పెట్టుకుని నెమలి పింఛాన్ని ధరించి మురళిని కలిగి చేతిలో కొరడా కంచె గుర్రాలను తోలడానికని పెట్టుకున్నటువంటి రూపంలో కనిపిస్తున్నానే, ఇది వ్యక్తమూర్తి. ఇది కనిపించేటటువంటి ఆకృతి. ఈ అన్ని రకాల చేతనాలతోటి నిండి ఉండేటటువంటి ఈ ప్రపంచంలో అన్నిటికీ లోపల ఉండి నడిపించేటటువంటి నా రూపం అవ్యక్తమూర్తి. దీనికి కనిపించే రూపానికి కొన్ని సీమలు ఉంటాయి, హద్దులు ఉంటాయి. నేను కృష్ణుడిగా ఇక్కడ కూర్చున్నా, కానీ అంతర్యామిగా తతం, నేను లేని వస్తువు లేదయ్యా అని అంతటా వ్యాపించి ఉంటా. అందుకోసం నాకు పేరు అవ్యక్తమూర్తి అని పేరు. అప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటావు? మత్ స్థాని, నాయందు ఇవన్నీ కూడా నిలబడి ఉన్నవి. మస్థాన్, మత్స్థాని, ఇవన్నీ నాయందు నిలబడి ఉన్నవి. సర్వభూతాని, ఈ సకల నామము రూపము కలిగినటువంటి పదార్థ జాతము అంతా కూడా, అది పెరుగుతున్నదైనా పెరగకుండా కనిపించేదైనా, సర్వభూతాని మత్స్థాని, నాయందే ఆధారపడి ఉన్నాయి. సూత్రే మణిగణ ఇవాని గతంలో మనం చెప్పుకున్నాము. ఆ గత అధ్యాయాల్లో మాలికలో ఉండేటటువంటి పూసలన్నీ దారం మీద ఆధారపడి ఉంటాయి. దారం కనపడదు, అది అవ్యక్తమూర్తి. దాని యందు ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లానే సర్వభూతాని మత్స్థాని, నాయందే ఆధారపడి ఉన్నాయి. అంతే తప్ప దారం పూసల మీద ఆధారపడి లేదు.
పూసలు లేకపోయినా దారం ఉండగలుగుతుంది, కానీ దారం లేకపోతే పూసలు ఆ క్రమంలో ఉండలేవు. ఉండొచ్చు, కానీ మాల అనేటువంటి ఆకృతి విశేషం ఉంది, ఒక స్ట్రక్చర్, దానిలో అవి ఉండవు. ఈ ప్రపంచం అంతా ఒక పద్ధతిలో ఉంది. ఆకాశం ఎలా ఉండాలో, నేల ఎలా ఉండాలో, నీరు ఎలా ఉండాలో, అగ్ని ఎలా ఉండాలో, పక్షులు ఎలా ఉండాలో, ఏ ప్రాణి ఎలా ఎలా ఉండాలో దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఉంది కదా. ఆ స్ట్రక్చర్గా అది నిలబడి ఉంది అనంటే వెనకాతల దారంలాగా నేనున్నాను కనుకనే. నేను లేకపోతే అది ఆ రూపంలో ఉండదు. నచ అహం తేషు అవస్థితః, వాటి మీద నేనేమీ ఆధారపడి లేను, అవి లేకపోయినా నాకేమీ నష్టం లేదు. నేను ఉండగలుగుతా, కానీ నేను లేకపోతే మాత్రం అవి ఉండలేవు. ఉన్న వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఒకటిలాగా అన్నమాట, సున్నాలకి ముందుండే ఒకటిలాగా. ఒకటి ఉంటే సున్నాలకి విలువ పెరుగుతుంది, కానీ ఒకటి తీసేస్తే సున్నాలకి విలువ పోతుంది. ఒకటి వల్ల సున్నాలకి లాభం తప్ప సున్నాల వల్ల ఒకటికి లాభమా? సున్నాలు లేకపోయినా ఒకటి ఉండగలుగుతుంది, కానీ ఒకటి లేకపోతే సున్నాలకి గుర్తింపు అనేటటువంటిది ఉండదు, విలువ అనేది ఏర్పడదు. ఇది మనం చూస్తున్నాం లోకంలో. అట్లాగా అవన్నీ నా మీద ఆధారపడి ఉంటాయి, నేను వాటి మీద ఆధారపడి ఉండడం అనేది జరగదు సుమా అని 4వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. అయితే సరిగ్గా దీనికి వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ తర్వాతి శ్లోకంలో ఇస్తున్నాడు. ఏమిటో చూద్దాం. జై శ్రీమన్నారాయణ.